ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మరొక నూతన ఉదయాన మిమ్మల్ని అందరినీ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి బాగున్నారని, ఆయన కృపను బట్టి మీరు, మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు అభివృద్ధి చెందుతున్నారని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మలు వర్ధిల్లుతున్నారని దేవుని మాట ప్రతిరోజు మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. అనేక సార్లు ఉదయం లేవగానే ఏదో దిగులు, ఏదో వేదన, బాధతో నలిగిపోతూ ఉంటాం. అటువంటి నిరుత్సాహం కలిగించే సమయంలో నిన్ను ధైర్యపరచాలని, నిన్ను బలపరచాలని ఆయన జీవము కలిగిన తన మాటలను నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట తీసుకొని దినమును మనం ప్రారంభిద్దాం. దినమంతా శక్తి కలిగిన దేవుని మాట మనల్ని తాకుతూనే ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఏ పరిస్థితులు ఎదురైనా సరే కృంగిపోకుండా మనల్ని నిలబెడుతుంది. కాబట్టి దేవుని మాటతో, ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. రోజంతా దేవుని సన్నిధిని అనుభవించండి. అదేవిధంగా సమస్యలు, శోధనలోని మీరందరూ కూడా తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా. దేవుడు నా హృదయంలో పెట్టిన భారమును బట్టి మిమ్మల్ని అందరిని గురించి ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి కామెంట్ చదివినప్పుడు మిమ్మల్ని గూర్చి ఎంతో భారం మా హృదయంలో కలుగుతుంది. మీరందరూ కూడా ప్రతి సమస్య నుండి విడిపించబడాలని, మీ జీవితంలో దేవుడు నెమ్మదినివ్వాలని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాలని మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగించి, ఈ ప్రతి సమస్యను కూడా యేసు రక్తానికి అప్పగించి ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థనే మన జీవితాలను మారుస్తుంది. ప్రార్థనే మన జీవితాలను నిలబెడుతుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 118వ అధ్యాయము 5వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో చాలా అధ్యాయాలు, చాలా మట్టుకు దావీదు భక్తుడు రాశాడు. ఈ కీర్తన సారాంశం అంతా మనం ఒకసారి గమనిస్తే, దావీదు మహారాజు ఎటువంటి ఇరుకులు గుండా వెళ్ళాడు, ఎటువంటి ఇబ్బందులు ఆయనకి ఎదురయ్యాయి, ఏ శత్రు పోరాటాలను ఎదుర్కొన్నాడు, ఆ ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఏ విధంగా ప్రార్థించాడు, ఏ విధంగా దేవునిపై ఆధారపడ్డాడు, ఆయనపై ఆనుకున్నాడు, దేవుడు ఏ విధంగా ఉత్తరం ఇచ్చాడు, ఏ విధంగా ఆ ఇరుకు నుండి దేవుడు ఆయన విడిపించాడు, ఏ విధంగా ఆయనను సేవ్ చేశాడు, తరువాత ఆయన ఏ విధంగా దేవుని స్తుతించాడు, ఏ విధంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, ఏ విధంగా పాపమును కొరకు పశ్చాత్తాపడ్డాడు, ఏ విధంగా పాపమును విడిచిపెట్టాడు అనే విషయాలు మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతాయి. నేనెందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, దావీదు మహారాజు తను గొర్రెల దొడ్డులో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ విధంగా దేవునిపై ఆధారపడ్డాడో, అదేవిధంగా మహారాజైన తర్వాత కూడా తనకు కలిగిన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, శత్రుబాధల్లో, అనారోగ్యాల్లో అన్నిటిలో కూడా దేవుని పైన మాత్రమే ఆధారపడ్డాడు. రాజునయ్యాను కదా, నేను అన్నీ కలిగి ఉన్నాను, నాకే లోటు లేదు, నాకు ఇక దేవుడు ఎందుకు, నేను ఇంక దేవునిపై ఎందుకు ఆధారపడాలి అని తను కలిగి ఉన్న సోర్సెస్ మీద ఆధారపడలేదు. ఎన్ని ఉన్నా ఇరుకు కలుగగానే ప్రార్థనా గదిలోనికి వెళ్ళిపోయేవాడు. దేవుని యొద్ద మాత్రమే ఆయన బాధ చెప్పుకునేవాడు. దేవుని యొద్ద మాత్రమే విచారణ చేసేవాడు. దేవునిని అడిగేవాడు, అయ్యా ఈ శ్రమ వచ్చింది, నేను ఎలా వెళ్ళాలి, ఈ శ్రమ వచ్చింది, నేనేం చేయాలి, నేను ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నాకు బోధించండి అయ్యా అని నిజమైన బోధకుడిని అడిగేవాడు. దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు, దేవునిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. అందుకే మొరపెట్టగానే దేవుడు సమీపంగా ఉండి ఉత్తరం ఇచ్చేవాడు దావీదుకి. అందుకే తన ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అని. కీర్తనలు 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా దావీదు అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే అని. నిజమే, ఇరుకులో దేవుడే మనకు విశాలత కలుగచేస్తాడు.
ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు ఆయన ఇరుకులోనే మనకు విశాలతనిస్తాడంట. ఎంత అద్భుతం కదా! విశాల స్థలములో మనకు ఉత్తరం ఇస్తాడు. విశాలమైన దృక్పథాన్ని మనకి ఇస్తాడు. విశాలమైన ఆలోచనలు మనకి ఇస్తాడు. క్రైస్తవులంగా దేవుని నమ్మిన బిడ్డలముగా మనం ఎంచుకున్న మార్గము విశాల మార్గం కాదు, అది ఇరుకు మార్గము. కష్టమైన నష్టమైన దేవునితో ఉండడం, ఇరుకైన ఇబ్బందైన దేవునితో కలిసి నడవడం. ఈ లోకంలో దేనిపైన, ఏ శక్తిపైన, ఏ మనిషిపైన కూడా ఆధారపడకుండా విశ్వాసంతో ముందుకు సాగడం, విశ్వాస మార్గంలో నడవడం అనేదే క్రైస్తవ జీవితం. ప్రభువుని ఎరుగని ప్రజలు విశాల మార్గంలో నడుస్తారు. వారి శరీరము ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా ఏది చెప్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అందుకే చాలామంది క్రైస్తవ్యంలోనికి రావడానికి, క్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి భయపడుతూ ఉంటారు, వెనుకంజ వేస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఏ సంతోషము ఉండదు, ఏది చేయడానికి ఉండదు, ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదు, మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి ఉండదు అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. నిజమే, విశాల మార్గంలో అన్నీ చేయొచ్చు. శరీరం ఏది చెప్తే అది చేయొచ్చు. ఏ కట్టడం ఉండదు, ఏ రెస్ట్రిక్షన్ ఉండదు. కానీ ఆ విశాలమైన మార్గంలో అన్నీ చేస్తున్నా కూడా, శరీరం అడిగిందెల్లా ఇస్తున్నా కూడా, శరీరం అడిగిందెల్లా ఇస్తున్నాము, ఎంతో ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటున్నప్పటికీ కూడా విశాల మార్గంలో సంతోషాన్ని ఎక్కడ వెతికినా నిజమైన సంతోషం వారికి దొరకదు. నిజమైన నెమ్మది, నిజమైన శాంతితో కూడిన జీవితం వారికి ఉండదు. అయితే దేవుని మార్గము అనేక కట్టుబాట్లు ఉండొచ్చు. విశాల మార్గం కాదు, ఇరుకుగా ఉండొచ్చు. ఇరుకులోనే దేవుడు విశాలత కలుగు చేస్తాడు. శరీరం కోరుకున్నదెల్లా చేయడానికి ఉండకపోవచ్చు, కానీ దేవుని మార్గంలో ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది. ఇరుకు కలుగుతున్న తండ్రి అని పిలవగానే, మొరపెట్టగానే నేనున్నాను అనే దేవుడు ధైర్యపరుస్తాడు. విశాల స్థలములో మనకు ఉత్తరం ఇస్తాడు. ఇరుకులో కూడా విశాలత కలుగు చేస్తాడు. లోతు, అబ్రహాము జీవితాలు ఒకసారి మనం పరిశీలిస్తే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము కూడా లోతు కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వారిద్దరూ కూడా పశువుల మందలు కలిగిన వారు కాబట్టి ఆ స్థలము వారికి సరిపోక గొర్రెల కాపరులు గొడవపడుతున్నప్పుడు అబ్రహాము లోతును పిలిచి, నీవు తూర్పునకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. ఈ స్థలమంతటిని పరిశీలించి మొదట నీవు స్థలాన్ని ఎన్నుకో, ఆ తర్వాత నేను తీసుకుంటానన్నప్పుడు లోతు ఆ ప్రదేశాన్నంతటిని నలుదిక్కులా చూచి ఎక్కడైతే పచ్చగా ఉంటుందో ఆ పచ్చని ప్రదేశాన్ని ఎన్నుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అబ్రహాము మిగిలిన ప్రదేశంలో ఉంటాడు. లోతు విశాలంగా ఉంటుంది కదా, పచ్చగా ఉంది కదా, చాలా బాగుంది కదా అని తన ఇష్టానుసారంగా ఎన్నుకొని వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల్లో పాపము విస్తరించినందువల్ల దేవుని ఉగ్రత వస్తుంది. ఆ పట్టణాలు కాలిపోతాయి. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతుంది. తర్వాత లోతు జీవితంలో కూడా ఎంతో భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఇప్పటికీ కూడా లోతును గూర్చి గుర్తు చేసుకుంటే ఎంతో విచారకరమైన పరిస్థితి మనకు కనబడుతుంది. పచ్చని స్థలాన్ని, విశాల మార్గాన్ని ఎన్నుకొని వెళ్ళాడు. ఎంతో సంపాదించుకోవచ్చు, ఎంతో బాగుంటాము నేను నా పిల్లలు అని అనుకున్నాడు. కానీ ఆ విశాల మార్గంలో నెమ్మదిని పొందలేకపోయాడు, శాంతిని పొందలేకపోయాడు, సమాధానము, సంతోషం లేదు. కానీ భయంకరమైన దుఃఖము, భయంకరమైన వేదనతోనే లోతు జీవితాన్ని ముగించాడు. నిజమే, ప్రభువు నమ్ముకోవడం అంటే ఇది ఇరుకుగా ఉంటుంది. శరీరాన్ని త్రొక్కిపెట్టాలి, శరీరాశలను త్రొక్కిపెట్టాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని. నిజమే, శరీరాన్ని అణచివేయడము సిలువ మోయడంలాగే ఉండొచ్చు. శరీరానికి స్వేచ్ఛ లేదు అన్నట్లుగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ క్రీస్తు మార్గంలో ఆత్మకు సంపూర్ణమైన స్వేచ్ఛ, ఆత్మలో నిత్య సంతోషము, నిత్య ఆనందము. ఈ శరీర సంతోషం కంటే కూడా దేవునిలో ఉన్న ఆనందము, ఆయనలో ఉన్న సంతోషము ఈ లోకం ఇచ్చినటువంటిది కాదు. ఈ లోకంలో ఎక్కడ దొరకని నిత్య సంతోషాన్ని దేవుడు తనను వెంబడిస్తున్న వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇరుకులో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, దేవుని మార్గం ఇరుకుగా ఉందని ఎంత మాత్రం కూడా దేవుని మార్గమును విడిచిపెట్టొద్దు, దేవునికి దూరంగా వెళ్ళిపోవద్దు. ఇరుకులోనే దేవునికి విశాలతను అనుగ్రహిస్తాడు. నీవు ఆత్మలో ఎప్పుడైతే వర్ధిల్లుతావో, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ప్రతి విషయంలో దేవుడు నీకు స్వేచ్ఛను అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు విశాలతనిస్తాడు. విశాల స్థలమందు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి ఇరుకైన ఇబ్బందైనా దేవుని మార్గంలో నడవండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మార్గంలో ఉన్న సంతోషము ఈ లోకంలో నీకు ఎక్కడా దొరకదు.
కాబట్టి అందరం కూడా ఈరోజు అవును తండ్రి, ఇరుకైన, కష్టమైన, నష్టమైన నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, అది నన్ను నిత్య జీవం వరకు తీసుకువెళ్తుందని నేను నమ్ముతున్నానని అందరం కూడా ప్రభు సందులో మోకరించి ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు సజీవులంగా లేచి నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి, నీ మాటలు వినడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి మరి ఒకసారి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, దావీదు భక్తుడు ఇరుకునందుని నీకు మొరపెట్టినప్పుడు విశాల స్థలమందు మీరు ఉత్తరం ఇచ్చారు. ఈరోజు ఎంతమంది ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి, కష్టాలలో ఉండి నలిగిపోతూ ఏ విషయంలోనూ నాకు ఆశీర్వాదం లేదు, ఏ విషయంలో నాకు విశాలత లేదు, ఎన్నో సంవత్సరాలుగా నేను ఇదే జీవితాన్ని గడుపుతూ ఉన్నానని ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. విశాల స్థలముందు వారికి ఉత్తరం ఇవ్వండి. నీకు ప్రార్థించే మనసును దయచేయండి. నీకు మొరపెట్టుకునే ఆత్మను కుమ్మరించండి. ప్రార్థనాత్మను కుమ్మరించి ఇరుకులో, ఇబ్బందుల్లో నీకు మొరపెట్టుకుని విజయం పొందుకోవడానికి సహాయం చేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. ఈ భూలోకాన్ని మాత్రమే చూడకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన వినపం మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కొక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అనేక మంది సమస్యలో ఉన్నారు తండ్రి, దుఃఖంలో ఉన్నారయ్యా, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారయ్యా, ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. వారు పడిన గుంటల్లో వారిని విడిపించండి. వారు అనుభవిస్తున్న వేదన నుండి విడిపించి విశాల స్థలమందు వారికి ఉత్తరం ఇవ్వండి తండ్రి. నైనా వారు ఏ దుఃఖకరమైన పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్న త్వరలోనే అద్భుతకరమైన విడుదల మీరు దయచేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని చేపట్టి లేవనెత్తండి. ప్రతి సమస్యల నుండి బయటకు లాగండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ప్రవీణ్ పగడాల బ్రదర్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమందరం కలిసి ఆ కుటుంబాన్ని మీరు నిలువబెట్టండి. వారి పరిచయను కొనసాగించండి. కుటుంబానికి మీరు తోడుగా ఉండి, రక్షకుడుగా ఉండి, ఆదరణకర్తగా ఉండి, ఆ కుటుంబానికి యజమానుడిగా ఉండి మీరు నడిపిస్తారని బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తూ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండమని, ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించండి. గర్భంతోని బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నమును సఫలపరుస్తున్నారని నమ్మి యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇరుకులో ఉన్నారా? దేవునికి మొరపెట్టండి. విశాల స్థలముందైనా నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు నాతోనే మాట్లాడటన్న వారు తప్పకుండా ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్.